తెలంగాణలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులు జోరందుకున్నాయి. మంచిర్యాల జిల్లా నుండి వరంగల్ వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. దీంతో మంతని మండలంలో జాతీయ రహదారి పనులు జోరందుకున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పనులను 3 ప్యాకేజీల కింద విభజించి నిర్మిస్తున్నారు. 1వ ప్యాకేజీలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రసూల్పల్లి నుంచి మంతని మండలం పుట్టపాక వరకు 873 కోట్ల వ్యయంతో నిర్మిస్తారు. ఇక 2వ ప్యాకేజీ కింద పుట్టపాక నుండి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పంగిడిపల్లి వరకు 38 కిలోమీటర్ల దూరం రోడ్డు వేస్తారు. దీనికి 881 కోట్లు ఖర్చు చేస్తారు. ఇక 3వ ప్యాకేజీ కింద భూపాల్పల్లి జిల్లా పంగిడిపల్లి నుండి హన్మకొండ జిల్లా ఊరుకొండ వరకు 39 కిలోమీటర్ల దూరం గ్రీన్ ఫీల్డ్ హైవే వేస్తారు. 3 ప్యాకేజీలకు కలిపి 2600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణం చేస్తున్నారు. దీనికి సంబంధించి మంతని మండలంలో భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి నిర్మాణ పనులకు 2021 ఆగస్టులో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ప్రభుత్వం ఆ భూములను జాతీయ రహదారి అథారిటీకి అప్పగించారు. గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేలో 45 మీటర్ల వెడల్పుతో 4 వరుసల రహదారిని నిర్మించనున్నారు. జైపూర్ మండలం నర్సింగపూర్, చెట్టుపల్లి, నాగారంలో ఫ్లైఓవర్లు, పోతారం దగ్గర గోదావరి నదిపై వంతెన, పుట్టపాకలో జంక్షన్, ఓడేడ్ వద్ద మానేరుపై వంతెన, డ్రైనేజీల నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మొదటి ప్యాకేజీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2 ఏళ్లలో ఈ జాతీయ రహదారి మొదటి ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామని చెప్తున్నారు.